మీ జీఐఈటీ ఇప్పుడు జీజేయుగా మారింది. 2000కు పైగా ప్లేస్మెంట్స్, ఐపీఎం, కేపీఎంజీ వంటి సంస్థలతో ఇంటిగ్రేటెడ్ కోర్సులు. యూపీఎస్సీ కోచింగ్, అడ్మిషన్లు ఓపెన్. హైదరాబాద్ నగరంలో మానవత్వాన్ని చాటిన ఒక అద్భుతమైనటువంటి సంఘటన వెలుగుచూసింది. చావంచుల వరకు వెళ్లిన ఒక పసి ప్రాణాన్ని పోలీసులు దేవుడిలా వచ్చి కాపాడారు. కన్నవారి కళ్ళ ముందే ఊపిరి ఆగిపోయిన పసికందుకు పోలీసులు చేసిన ప్రయత్నం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. శంషాబాద్ నుంచి ఆరంగర్ వైపు వెళ్తున్న ఒక కారు ఒక్కసారిగా అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న పెద్ద చెట్టును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదం తీవ్రతకు కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జైంది. కారులో ఉన్న ప్రయాణికులకు తీవ్ర గాయాలు కూడా అయ్యాయి. అందరికంటే ఘోరంగా కారులో ఉన్న 7 ఏళ్ల వయసున్నటువంటి చిన్నారి ఊపిరి ఆగిపోయింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అక్కడికి పరుగున వచ్చారు. కారులో ఉన్న వారిని బయటకు తీశారు. చిన్నారిని చూడగా అసలు కదలిక లేదు. పసికందు అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోవడంతో తల్లిదండ్రులు రోధించిన తీరు అక్కడ ఉన్న వారిని కన్నీరు పెట్టించింది. తమ బిడ్డ ఇక లేదని వారు గట్టిగా ఏడవడం ప్రారంభించారు. సరిగ్గా అదే సమయంలో ఆ రూట్లో విధుల్లో ఉన్నటువంటి రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ తన బృందంతో కలిసి అటుగా వెళ్తున్నారు. రోడ్డుపై గుంపుగా ఉండడం, ప్రమాదం జరగడాన్ని గమనించిన డీసీపీ వెంటనే తన వాహనాన్ని ఆపారు. సిబ్బందితో కలిసి ప్రమాద స్థలానికి చేరుకున్నారు. అక్కడ ఏడుస్తున్న తల్లిదండ్రులను, అపస్మారక స్థితిలో ఉన్న పసికందును చూసి ఆయన క్షణం కూడా ఆలస్యం చేయలేదు. సాధారణంగా ఇలాంటి సమయాలలో అంబులెన్స్ కోసం ఎదురుచూడడం లేదా ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నిస్తారు. డీసీపీ శ్రీనివాస్ మాత్రం సమయాన్ని వృధా చేయకూడదని భావించారు. వెంటనే చిన్నారికి శ్వాస ఆడటం లేదని గ్రహించిన డీసీపీ శ్రీనివాస్ రంగంలోకి దిగారు. పసికందును కింద పడుకోబెట్టి తన 2 చేతులను చిన్నారి గుండెపై ఉంచారు. ఎంతో నైపుణ్యంతో చాలా జాగ్రత్తగా సిపిఆర్ చేయడం ప్రారంభించారు. ఒకవైపు పసిగుండెను నొక్కుతూ మరోవైపు శ్వాస అందించేందుకు ప్రయత్నించారు. చుట్టూ ఉన్న వారంతా ఏం జరుగుతుందోనని ఉత్కంఠగా చూస్తున్నారు. తల్లిదండ్రులు దేవుడిని ప్రార్థిస్తూ కన్నీరు మున్నీరవుతున్నారు. డీసీపీ శ్రీనివాస్ ఏమాత్రం అధైర్యపడకుండా నిరంతరాయంగా సిపిఆర్ ప్రక్రియను కొనసాగించారు. కొన్ని నిమిషాల నిరంతరము ప్రయత్నం తర్వాత ఆ పసిగుండె మళ్లీ కొట్టుకోవడం ప్రారంభించింది. చిన్నారి ఒక్కసారిగా శ్వాస తీసుకుంటూ కళ్ళు తెరిచింది. చనిపోయిందనుకున్న తమ బిడ్డ మళ్లీ బతకడంతో తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. పసికందుకు పునర్జన్మ ప్రసాదించిన డీసీపీ శ్రీనివాస్కు ఆయన బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. అక్కడ ఉన్న స్థానికులు సైతం పోలీసుల సమయస్ఫూర్తిని చూసి అభినందించారు.